మహేష్ బాబు గారు, సుకుమార్ గారి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'వన్ నేనొక్కడినే' బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా ఈ సినిమా టెక్నికల్గా హై స్టాండర్డ్లో తెరకెక్కించారు. సుకుమార్ గారి టేకింగ్ విమర్శలను సైతం మెప్పించింది. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు గారు రియల్ స్టంట్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో ఒకసారి సుకుమార్ గారు కూడా పంచుకున్నారు. మహేష్ బాబు గారు విలన్ గ్యాంగ్ నుంచి తప్పించుకునేందుకు బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్తారు. అందులో నటించిన ఆర్టిస్టులందరూ ప్రొఫెషనల్ స్విమ్మర్స్ కాగా మహేష్ బాబుకు ఈత సరిగ్గా రాదట. మిగిలిన వాళ్ళందరూ లైఫ్ జాకెట్లు వేసుకొని నటిస్తే మహేష్ బాబు గారు అవేవీ లేకుండా రిస్క్ చేసి మరీ ఆ సీన్లో నటించారట. అంతేకాదు, ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ బోట్ను ఎలా నడుపుతారో అంతే వేగంతో నడిపారట. ఆ సీన్ తీస్తున్నప్పుడు చిత్ర బృందం చాలా కష్టపడిందని సుకుమార్ గారు అప్పట్లో చెప్పారు. అంతేకాదు, హిట్ అవ్వాల్సిన సినిమా ఫ్లాప్ అయిందన్న బాధ ఎప్పుడు తనని వెంటాడుతూ ఉంటుందని సుకుమార్ గారు అంటూ ఉంటారు. హిట్ అయ్యే సినిమాను ఫ్లాప్ చేశానే అనిపిస్తుంది. ఒక సీన్తో వెర్షన్ మార్చేయొచ్చు. హీరో ఒక మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. అది నిజం కాదని, అతను డ్రామా ప్లే చేస్తున్నాడని ఒక వెర్షన్ అనుకున్నా. కానీ నేను ఎమోషనల్ సైడ్ వెళ్ళిపోయా. మొదటి వెర్షన్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ రామ్ ఆచంటికి బాగా నచ్చింది. ఆయన మెచ్చుకున్నారు కూడా. కానీ సినిమా తీసే సమయానికి అది కాస్త మారిపోయి ఇప్పుడు మీరు చూస్తున్న వెర్షన్ వచ్చింది. ఇంకో 2 సీన్లు తీసి ఎడిటింగ్ టేబుల్పై చూసుకోవాల్సి ఉండేది. నిడివి పెరిగిపోవడంతో చాలా సీన్లు తీసేసా. అందుకే ప్రేక్షకులకు అర్థం కాలేదేమో అని అన్నారు. ప్రస్తుతం రాజమౌళి గారి దర్శకత్వంలో మహేష్ బాబు గారు ఓ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్లో నటిస్తున్నారు. ఇటీవల ఒడిశాలో షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇక సుకుమార్ గారి పుష్ప 2 సక్సెస్ తర్వాత తన తదుపరి సినిమాల కోసం స్క్రిప్ట్ను సిద్ధం చేసుకుంటున్నారు.